హాయ్ అండి, వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీ సండే అండి అందరికీ. ఏంటండి మీ ఇంట్లో స్పెషల్ సండే? మా ఇంట్లో అయితే తహారీ చేసుకున్నామండి. తహారీ తెలిసిన వాళ్ళైతే కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళైతే మన ఛానల్లో తహారీ రెసిపీ కూడా ఉందండి. చూడని వాళ్ళైతే, తెలియని వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి తహారీ రెసిపీ చూసేసేయండి. ఈరోజు మీకు ఎగ్ కర్రీ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిందైతే ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టు తీసేసుకొని పక్కకు ఉంచేసుకోవాలి. మిక్సీకి 4 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసుకొని మిక్సీకి వేసేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు రైస్ రెసిపీసు, చికెన్ రెసిపీసు ఇవే కాకుండా సింపుల్గా ఎగ్ కర్రీ విత్ చపాతీ చూపిస్తున్నానండి. నచ్చితే మటుకు లైక్ చేయకుండా మటుకు ఉండకండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బగారాది ఆకు, పువ్వు, కొద్దిగా సాజీరా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో మగ్గించుకోవాలండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు ఇవన్నీ వేసుకొని గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మనం మిక్సీకి వేసుకున్న పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇది ఇంకా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటోలు కూడా పచ్చివాసన పోయి మగ్గిపోతాయి. థిక్ పేస్ట్ లాగా అయినప్పుడే కొద్దిగా కారం వేసాను. పచ్చిమిరపకాయల పేస్ట్తో చేసుకునే వాళ్ళు కూడా జస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటారు. లేదు కారం సరిపోలేదంటే కారం వేసుకోవచ్చు, లేదా మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసుకొని పక్కకు ఉంచేసుకోవాలండి. ఈ గ్రేవీలో ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టం ఉంటే పులుసులాగా కావాలనుకుంటే కూడా మీరు ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్పైసీగా, కారంగా ఇష్టం ఉన్న వాళ్ళు అదే చింతపండు రసము, కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే ఇది పులుసులాగా కూడా అయిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేసి చూడండి, కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఇంకాసేపు ఉడికించుకుంటే దీని లోపల ఉన్న ఎగ్ లోపలికి మసాలా అంతా, ఉప్పు, కారం, మసాలా అంతా కూడా పట్టుకుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ అయితే రైస్లోకి, చపాతీలోకి, పూరికి ఏ దానికైనా కూడా ఆ గ్రేవీ చాలా బాగుంటుంది. నేనైతే చపాతీ చేశానండి. చపాతీకి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చపాతీలు చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని సలాడ్ పెట్టుకొని తినేసేయడమే. సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ విత్ చపాతీ. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన
మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. 500 దాటిపోయింది నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.